జగత్తు పునాది వేయబడుతున్నప్పుడే వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఉంది. సృష్టి కంటే ముందేముంది? జీవ గ్రంథం ఉంది. సృష్టి కంటే ముందు జీవ గ్రంథం ఉందని ప్రకటన 13:8 మనం చెబుతుంది. ఆ గ్రంథములో నీ పేరుంది. ఆ గ్రంథములో నీ పేరుంది. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనంలో మోషే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వారి పాపమును ఒకవేళ పరిహరిస్తే పరిహరించు, పరిహరించకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమంటే, అప్పుడు దేవుడు అంటాడు, లేదు లేదు, ఎవరు నా ఎదుట పాపం చేస్తున్నారో వారి పేరు ఏం చేస్తున్నా? ఆ గ్రంథములో నుండి తుడిచివేస్తున్నా. ఆదాము పేరు గ్రంథములో ఉంది. ఉంటే ఆదాము దేవుడు వద్దన్న పని చేశాడు. వెంటనే ఆదాము పేరు ఏమైంది? తుడిచివేయబడింది. ఇక ఆదాము పేరే తుడిచివేయబడితే నీ పేరేమైంది? తుడిచివేయబడింది. కాబట్టి అలా ఆ జగత్తు పునాది వేయబడక మునిపే ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథములో మన పేరుంది. పాపాన్ని బట్టి ఆ పేరు తుడిచివేయబడింది. అది మరలా వ్రాయడానికి ఆయన ప్రేమ. ఎఫెసీ 1:6 చదివాం కదా. ఎఫెసీ 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి ఏముంది? ప్రేమ ఉంది. అందుకని ఆ ప్రేమ చేత నిన్ను నన్ను రక్షించడానికి క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు జ్ఞానం ఉంది. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అదే సామెతల గ్రంథము 8:22 మనం చదువుకున్నాం. 8:22 సామెతల గ్రంథం ప్రకారంగా ఆయనకు జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము చేత ఆయన మనల్ని రక్షించలేదు. ఆయనకు బలం ఉంది. అది ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా దేవునికి ఏముంది? సృష్టికి ముందే బలం ఉంది. ఆ బలము పునరుత్థాన బలం. సృష్టిని తయారు చేసిన బలమేమో జగత్తు పునాది వేయబడక మునుపుంది. పునరుత్థాన బలమేమో మన పాపముల కొరకే సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఆ బలాన్ని ఉపయోగించాడు. అంతేకాదు ఆయనకు మహిమ ఉంది. అది ఎక్కడ? మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారంగా ఆయనకు మహిమ ఉంది. ఆ మహిమను బయలుపరచడానికి నీళ్లను ద్రాక్షారసంగా చేసి తన మహిమను బయలుపరిచాడు. ఆ తర్వాత ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన ద్వారా, అదే పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా ఆయన మహిమను జగత్తు పునాది వేయబడక మునుపు ఏ మహిమ ఉందో ఆ మహిమను భూమి మీద బయలుపరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువ మీద రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచాడు ఆ మహిమని ఇవ్వడానికి. కాబట్టి ఆ జ్ఞానం అంటావా, ఆ మహిమ అంటావా, ఆ బలము అంటావా, లేక ఆ ప్రేమ అంటావా? ఏదైనా పర్వాలేదు, అందులోనే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడున్నాయి? జగత్తు పునాది వేయబడక మునిపే. చివరికి 2 ఉన్నాయి. ఏంటంటే, ఇంకా చూడండి, మత్తయి 25వ అధ్యాయము 34వ వచనంలో పరలోకం అనేది ఉంది. లోకము పుట్టక మునిపే 25:34 ఉందా? అక్కడ రాయబడింది, లోకము పుట్టినప్పటి నుండి, ఆ లోకము పుట్టినది మొదలుకొని ఆ పరలోకము దేవుని యొక్క జ్ఞానములో, దేవుని యొక్క బలములో, దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క ప్రేమలో ఏముందంటే పరలోకం అనేది ఉంది. ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే ఆయన భూలోకానికి రావాల్సి వచ్చింది.
అది ప్రేమ, అది జ్ఞానము, అది మహిమ, అదే బలము. ఎందుకంటే ఈ భూమి మీద నుండి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళాలంటే నువ్వు పాపములో ఉన్నావు, శాపములో ఉన్నావు. 41వ వచనంలో ఉంది, మత్తయి 25:41 ఉంది. అది కూడా భూమి పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నది. ఏంటి? పాతాళం ఉన్నది, అగ్నిగుండం ఉన్నది, నిత్య అగ్ని ఉన్నది అని రాయబడింది. ఉందా? కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడున్నాయి చెప్పండి? జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాయి. జగత్తు పునాది వేయబడి ఎన్ని సంవత్సరాలైందో దాని కొరకు లక్షల సంవత్సరాలు అంటున్నావు. సరే, ఏదైనా సమయం ఎక్కువ లేదని చెబుతున్నా. ఈ మాటలు వింటున్నటువంటి నీవెవరైనా సరే, నీవు రాస్తున్న పరీక్షల్లో, నీవు చేయించుకుంటున్న పరీక్షల్లో, నీవు దేవునికి పెడుతున్న పరీక్షలో ఒకసారి నిన్ను పరీక్షించుకో. నీవిప్పుడు ఒకవేళ ఈ రాత్రి మరణిస్తే, ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఇంకెక్కువ కాలం జీవించినా, నీవు మరణించిన తర్వాత నిత్య జీవంలో పాలు పొందాలంటే దేవుని బలము, దేవుని జ్ఞానము, దేవుని యొక్క మహిమ, ఇవన్నింటికి మించి ఏమని రాసింది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. చెప్పడానికి సమయం లేదని ఆపివేస్తున్నాం. కాబట్టి అన్నిటికీ మించినటువంటి మహిమకు మించి, జ్ఞానానికి మించి, బలమునకు మించి క్రీస్తు ప్రేమ నిన్ను రక్షించడానికి ఈ రాత్రి ఆహ్వానిస్తున్నాడు. సిలువలో నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, గాయాలు పొందాను, రక్తాన్ని గార్చాను. ఇంకా ఎంతకాలం నన్ను మరి సిలువ వేస్తావు? ఎంతకాలము నీ పాపముల ద్వారా నా గాయాలు రేపుతావు? వద్దు. ఇప్పుడే నీ పాపం ఒప్పుకో, ఇప్పుడే ప్రార్థన చెయ్యి, ఇప్పుడే క్షమాపణ అడుగు, పశ్చాత్తాపడు. యేసు ప్రభువారు క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినవాడు. చెప్పడానికి ఎన్నో మాటలున్నా నేను ముగిస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి నీవు జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటావా? జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న దేవుని బలాన్ని అర్థం చేసుకుంటావా? జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న దేవుని జ్ఞానమును లేక మరి ప్రజ్ఞను అర్థం చేసుకుంటావా? ఇంకా జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటావా? ఆ ప్రేమను నమ్ముతావా? ఆ ప్రేమ క్రీస్తు రక్తము, ఆ ప్రేమ క్రీస్తు మరణము, ఆ ప్రేమ క్రీస్తు యొక్క పునరుత్థానం. నువ్వు ఆయన తిరిగి లేచాడు అని నమ్ము. ఇప్పుడే నిన్ను రక్షిస్తాడు. జగత్తు పునాది వేయబడక మునిపి ఉన్న ఆ పాతాళము నుండి నిన్ను విడిపిస్తాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్న ఆ పరలోకానికి నిన్ను చేరుస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక.